సార్, రిజిస్ట్రేషన్ చేయించాలని సార్. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించే దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. నరసింహ, నన్ను క్షమించు నరసింహ, నన్ను క్షమించు. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు. నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు. కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను. నమస్కారం అండి. కొంచెం ఉండండి, మీతో విడిగా మాట్లాడాలి. ఏమిటో తెలియదండి, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో నాకు భయం. ఉన్నారా? అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి. మిమ్మల్ని చూస్తేనే అదే ఎప్పుడు మిమ్మల్ని చూశానో అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అది మీకు చెప్పాలనుకోవడం, మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని అడగలుకుని మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఏమంటారు? ఏమిటి మీరు మౌనంగా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే సమాధానం ఎలా చెప్తుంది? నువ్వు ఒక లెటర్ రాసిస్తే తన మనసులో ఉన్నది తను పటపట రాసిస్తుంది కదా. అది వీడితో చెప్పు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. నేను ఏమైనా ఇవ్వనని చెప్పానా? ప్రతిసారి మిస్ అవుతుంది. చెప్పా, పెద్ద చించావు. నిజంగానే చిరిగిపోయింది. చూడు, అతికించి ఎంత భద్రంగా ఉంచాను. ఈ రోజు డెఫినెట్ గా ఇస్తాను. ఇస్తాం. మొహం చూడు, మొహం. ఎందుకు వచ్చారు? అమ్మని చూడాలి. కుదరదు. నేను తనతో మాట్లాడాలి. వీలు కాదు. అన్నయ్య, లోపలికి రా అన్నయ్య. బయట నుంచున్నావేంటి? ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎలా ఉన్నామ్మా? బాగున్నానన్నయ్య. లోపలికి వెళ్ళు. శాలువా వేయంగానే సరికాదు, అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి. ఈ రంగైనా చివరిదాకా మార్చుకో. వెళ్ళు. ఏటంటే పాము పుట్ల చేయటానికి కాటే లేదట. లోపలికి వెళ్దాం రా. ఎందుకు? ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా. యు నో సమ్ టైమ్ యువర్ కరెక్ట్. ఏమిటన్నయ్య, అందరు ఇల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు. అన్నయ్య, ఏమిటి కన్నీళ్ళు? ఏమైందన్నయ్య? నువ్వు నా బిడ్డను కాపాడాలి. ఏ, తనకేమైంది? చెప్పన్నయ్యా. నీకు తెలుసు కదా, నా పంచ ప్రాణాలు తానే. అవును. కానీ ఇప్పుడు ఆ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. మనిషి కన్నా
హీనమైన మోహం నీ మోహం ఓడిపోయాడు ఒక 10 మంది ముందు. చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టుబట్టు కూర్చుంది. ఎన్ని విధాలా చెప్పినా తన పంతం వదిలేట్లేదు. ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంగా ఉంది. నువ్వు పెద్ద మనసుతో దాన్ని నీ కోడలు చేసుకోవాలి. అత్తయ్య, నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెల మీద పగ సాధించకండి. దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు. నాకన్నా వయసులో చిన్నదానివైనా పర్వాలేదు, నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. ఏమిటన్నయ్య అది మరీ చిన్నపిల్లాళ్ళ? దిగులు పడకు. రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం తీసుకుంటాను. నరసింహ, నీకిష్టమే కదా? నువ్వు చెప్పావుగమ్మా, నీకిష్టమైతే నాకు ఇష్టమేనమ్మా. చాలా సంతోషం బాబు. ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు నశించేకు, ఏడవకుండా పెట్టు.